కల్తీ మద్యం ఎప్పుడు దొరికిందండి? నేను సింపుల్ థింగ్, గవర్నమెంటే లిక్కర్ అమ్ముతూ ఉంటే, గవర్నమెంటే ఇది చేస్తూ ఉంటే దాన్ని కల్తీ అన్నారు. మొన్న చూస్తే వీళ్ళ టీడీపీ యొక్క కోఆర్డినేటరే తంబల్లపల్లి దానికి ఇంతవరకు కనపడలేదు, అరెస్ట్ చేయలేదు. చంద్రబాబు అనుకుంటే అరెస్ట్ చేయలేడా? వాళ్ళ గవర్నమెంట్లో కదా దొరికినది, మా గవర్నమెంట్లో కాదు కదా దొరికినది. అప్పుడు మేము కదా అమ్ముతుండేది, మీ గవర్నమెంట్ కదా అమ్ముతుండేది. దీంట్లో ఎట్లంటే మీరు బాగా చూడండి, దీంట్లో ఎంత పెద్ద స్కామ్. ఇదే వాసుదేవ్ రెడ్డి ఇతని మీద కేసు కట్టినాడు, ఇదే వాసుదేవ్ రెడ్డి చంద్రబాబు కేసులో మళ్ళీ తప్పు చెప్తున్నాడు, ఇదే వాసుదేవ్ రెడ్డి అప్రూవ్ అవుతున్నాడు. ఇక్కడ సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నది చంద్రబాబు నాయుడు, ఇంకెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది అతనే కదా. సరే, కల్తీ నెయ్యో కల్తీ మద్యమో అవన్నీ కూడా ఎవరి హయాంలో ఏం జరిగినాయి అనేది డెఫినెట్గా ఈ ఛార్జ్షీట్ వేసిన తర్వాత డెఫినెట్గా నేనేమంటే, అది ఎక్కడైనా పోనీ, నువ్వు సనాతనే అయ్యి హిందూ మత ధర్మానికి రక్షించేవానివైతే జరిగిందో తెలియకుండా నువ్వు ఒక వర్గం యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు, అది తప్పు. దానికి ఉదాహరణ నేను చెప్పాను. అక్కడ బల్లి పడిందో లేదో తెలుసు సాంబార్లో, కానీ బల్లి పడింది అని అందరినీ చేస్తున్నావు, అన్ని గాలి మాటలు. దానికి చేసిన నీ డ్రెస్ కోడ్ ఎలా మారిందో ఇంతకుముందు అంటాండ్రి, ఎవరో మహానుభావుడు సెట్టింగ్లోంచి డ్రెస్సులు కూడా తీసుకొని పోతా అంటాడు అని చెప్పేసి సినిమా షూటింగ్ డ్రెస్సింగ్లో. అలా నీకు అప్పుడప్పుడే ఆవహిస్తారు. సో మీరు సినిమాలో కంటే బయట బాగా నటించిన డిప్యూటీ సీఎం, కానీ ఇక్కడ ఒక మతం యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడినారు. దాంట్లో మంచి ఏదో చెడేదో తెలియకుండా దాని మీద మా పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేసినారు, అది తప్పు అని చెప్పి అంటున్నారు.